పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ రెండో రోజు విచారణ మొదలైంది. కస్టడీలో భాగంగా పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ నిందితుడు విచారిస్తున్నారు. నిన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి పోలీసులు ఇవాళ మరిన్ని ఆధారాలు సేకరించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఇవాళ భగీరథ్ స్నేహితులను సైతం విచారించనున్నారు. అదేవిధంగా నిందితుని సర్వీస్ అపార్ట్మెంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలిని పోలీసులు ఇవాళ మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇటు పోక్సో కేసు నిందితుడికి సంబంధించి బండి భగీరథ్ రెండో రోజు విచారణ మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సందీప్ రావు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సందీప్ రావు, చెప్పండి, ఈ కేసు సంబంధించి విచారణ ఎలా కొనసాగుతుంది, ఏంటి అసలు? రైట్, 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇవాళ పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ను రెండవ రోజు విచారించబోతున్నారు. నిన్న మొత్తం కూడా 12 గంటలకు 10 గంటలకు చర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి మొయినాబాద్ ఫామ్ హౌస్ కి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లారు. అక్కడ దాదాపు 3 నుంచి 4 గంటల పాటు అక్కడే విచారణ కొనసాగింది. అనంతరము స్థానికంగా కూకట్పల్లి డివిజన్ అంటే బాలానగర్ డీసీపీ ఆఫీస్ కి తీసుకురావడం జరిగింది. అక్కడ కాసేపు విచారించిన తర్వాత తిరిగి పేట్ బషీరాబాద్ పోలీస్ ఎక్కడైతే కేసు నమోదైందో మే 8వ తేదీన ఆ పేట్ బషీరాబాద్ పిఎస్ కు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము ఇదే పిఎస్ లో బండి భగీరథ్ ఉన్నారు. నిన్న ఎప్పుడైతే విచారణ ముగిసిన అనంతరము 7 గంటల తర్వాత ఇక్కడికి తరలించారు. ఇక్కడే పేట్ బషీరాబాద్ పిఎస్ లోనే నిన్న రాత్రి ఇక్కడే నిందితుడిని భగీరథ్ని ఇక్కడే ఉంచారు. ఇవాళ రెండవ రోజు విచారణకు సంబంధించి మనము ప్రాథమికంగా తెలుస్తున్న అంశాల ప్రకారము కూకట్పల్లి డీసీపీ ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అధికారిని రుతురాజ్ ఈ కేసు దర్యాప్తుకు అయితే అధికారిగా ఉన్నారు. ఆమెతో పాటు ఇటు పేటు బషీర్బాద్ పోలీసు అంతా కూడా ఇవాళ రెండో రోజు విచారించబోతున్నారు. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగబోతోంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఇవాళ భగీరథ్ తో పాటు ఆయనకు సంబంధించినటువంటి మిత్రులు ఎప్పుడైతే ఫామ్ హౌస్ లో ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి తన స్నేహితులు కూడా ఆయన వెంట ఉన్నారు. అరణ్య ఫామ్ హౌస్ లో ఆ రోజు అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ బాధిత ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఆయన స్నేహితులను కూడా విచారించబోతున్నారు. మొదట భగీరథ్ వద్ద వివరాలు సేకరించిన తర్వాత ఈయన ఇచ్చినటువంటి సమాచారంతో ఆ స్నేహితులను మరొకసారి విచారించి ఈ 2 అంశాలు కూడా టాలీ చేయబోతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పే అంశాలు నిజమా కాదనేటువంటిది తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళ స్నేహితుల స్టేట్మెంట్ కూడా పోలీసులు మెజిస్ట్రేట్ రికార్డు కూడా చేసింది. బాధితురాలి వాంగ్మూలం కూడా రికార్డు చేసింది. ఇక మరొక కీలక అంశం అని చెప్పుకోవచ్చు, భగీరథ్ కు సంబంధించినటువంటి మొబైల్ మొత్తం కూడా ఆయన ఎరేజ్ చేశారు, డేటా మొత్తం డిలీట్ చేశారు. అయితే దాన్ని రీట్రైవ్ చేసేందుకు పోలీసులు యత్నించారు, దాన్ని రీట్రైవ్ కూడా చేశారు. సాంకేతిక ఆధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ కోసం అయితే పోలీసులు ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ పైన కూడా దృష్టి సారించారు. కారణం బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మొత్తం స్క్రీన్ షాట్ తో సహా వాట్సాప్, స్నాప్చాట్ మెసేజ్లు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులకు అందించింది. దీంతో ఆ అంశాలు అంటే ఆ స్క్రీన్ షాట్లు మొత్తం కూడా భగీరథ్ వద్ద ఉంటాయి. కానీ ఆయన ఫోన్ మొత్తం డిలీట్ చేశాడు. అయితే అవి కూడా డేటా సేకరించాలి కాబట్టి ఆయన ఫోన్లో ఈ 2 కూడా టాలీ చేసిన తర్వాత ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. ఇంకా ఇప్పుడిప్పుడే పోలీసులు అయితే చేరుకుంటున్నారు. మొత్తంగా విచారణ పరంపర కొనసాగబోతుంది. అనేక మంది అధికారులు కూడా వస్తున్నారు. మొత్తంగా ఇవాళైతే కీలక ఆధారాలు, కీలక అంశాలు కూడా రాబోతున్నాయి. ప్రస్తుతం మనకు ఈ పేట బషీర్బాద్ సంబంధించినటువంటి ఏసీపీ ఇప్పుడే రావడం జరుగుతోంది. వారు దర్యాప్తు అధికారిలో భాగంగా ఒక అధికారిగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ మొత్తానికి రెండవ రోజు విచారణ అంటే రేపు ఒకటే రోజు ఉంది కాబట్టి ఇవాళ కూడా అత్యంత కీలకమైన అంశాలపైన ఇవాళ ఎవిడెన్స్ సేకరించే అవకాశం ఉంది. వాంగ్మూలం కూడా A to Z రికార్డ్ చేయబోతున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఫామ్ హౌస్ లో జరిగిన ఘటన, ఇంకా మరొక కీలక
కీలక ఘట్టం సురేష్. ఈ భగీరథకు సంబంధించినటువంటి కోకాపేటలో ఒక సర్వీస్ అపార్ట్మెంట్ అనేది ఉంది. ఆ సర్వీస్ అపార్ట్మెంట్ లో కూడా ఇవాళ దానకరామ్గూడలో ఉన్నటువంటి సర్వీస్ అపార్ట్మెంట్ లో కూడా ఇవాళ సీన్ రీకన్స్ట్రక్షన్ మరొకసారి ఇవాళ చేయబోతున్నారు. భగీరథను అక్కడికి తీసుకుపోయే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా స్థానిక ఈ పర్యవేక్షణ అధికారి రితిరాజ్ వచ్చిన తర్వాత డీసీపీ బాలనగర్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ స్నేహితులు అలాగే బాధితులను కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుకైతే ప్రాథమికంగా తెలుస్తోంది. వీళ్ళు వేరువేరుగా వీళ్ళందరూ కూడా విచారించి పూర్తి సమాచారం కీలక ఆధారాలు అయితే రాబట్టబోతున్నారు. సురేష్, సందీప్ రావు, బాధితురాలకు సంబంధించి ఆమెను కూడా విచారించే ఛాన్స్ ఉందంటున్నారు. ఆమె కూడా అంటే ఇక్కడికి వస్తుందా, లేకుంటే ఏ రకంగా విచారించే అవకాశం ఉంది ఏంటి, అది కూడా చాలా గోప్యంగా ఉంచే అవకాశం ఉంటుంది కదా? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే బాధితురాలు మైనర్ కాబట్టి ఆమెకు సంబంధించి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆమె అంశాలు మనకు అత్యంత అది అనవసరమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాధితురాలు మైనర్, ఆమె వ్యక్తిగత వివరాలు ఎక్కడ కూడా బయట పెట్టద్దు, కోర్టు కూడా అదే చెప్పింది. ఈ క్రమంలో బాధితురాలు కూడా వస్తుంది, ఆమెను కూడా సపరేట్ గా విచారిస్తారు. ఆమెను విచారించిన తర్వాత ఇటు ఈ నిందితుడు భగీరథను కూడా అదే స్టైల్లో విచారించబోతున్నారు. ఆ తర్వాత వీళ్ళు చెప్పినటువంటి అంశాలు నిజమా కాదా అని బేరీజ్ వేసుకుని ఆ వాంగ్మూలం మొత్తం కూడా రికార్డ్ చేస్తారు. ఇటు స్నేహితులు కూడా ఆ రోజు ఫామ్ హౌస్ లో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, ఏమేమి చేస్తారనేటువంటి కార్యకలాపాలు మొత్తం వివరాలు కూడా ఇటు స్నేహితుల నుంచి ఇప్పటికే స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ వద్ద రికార్డు కూడా జరిగింది. బాధితురాలు స్టేట్మెంట్ కూడా అదే పిఎస్ లో అలాగే మెజిస్ట్రేట్ ముందు కూడా రికార్డ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా భగీరథను ఈ అన్ని అంశాలపై కూడా ఇవాళ విచారణ చేపట్టబోతున్నారు. రెండవ రోజు విచారణ కూడా అత్యంత కీలకం కాబోతోంది. టెక్నికల్ ఎవిడెన్స్ తో సహా ఇటు ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఎక్కడెక్కడ పాల్గొన్నారు, ఫామ్ హౌస్ తర్వాత ఎక్కడికి వెళ్లారు, ఫామ్ హౌస్ తర్వాత సర్వీస్ అపార్ట్మెంట్కి వెళ్లారు అనేటువంటిది, నానక్రామ్గూడకు వెళ్లారు అనేటువంటిది ఒక విషయాన్ని ఇప్పటికే బాధితురాలు వెల్లడించినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఇవాళ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఆయన స్నేహితులను కూడా ఇవాళ పిఎస్ కు రావాల్సిందిగా కోరారు. మరి ఇక్కడే విచారిస్తారా లేదంటే బాలనగర్ డీసీపీ కార్యాలయంలో రితిరాజ్ వారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగబోతోంది. మరి ఇక్కడ నుంచి అక్కడికి తరలిస్తారా లేదంటే ఇదే పిఎస్ లో నిన్న నిందితుడు ఎక్కడైతే బస చేసిన పేట్ బషీర్బాద్ పిఎస్ కేసు నమోదైన ప్రాంతం ఉందో ఇక్కడే విచారిస్తారనేది మాత్రం మనకు మరి కాసేట్లో తెలియబోతోంది. మొత్తానికి ఇప్పటికే బందోబస్తుతో పాటు దానికి సంబంధించినటువంటి విచారణ అధికారులు, ఇన్వెస్టిగేషన్ టీం అంతా కూడా దిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ తో సహా అక్కడికి వెళ్ళినటువంటి మొయినాబాద్ సంబంధించి నిన్నటి అధికారులు వీళ్ళంతా కూడా చేరుకున్నారు. అయితే ఒక మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మీడియాను, కానీ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో భగీరథకు సంబంధించి అంశాలు బయటకు వస్తూనే ఉన్నాయి. మొత్తంగా విచారణ ఎంత గోప్యంగా జరిపినప్పటికీ కూడా కేసు అంశం బాధితురాలు పక్కగా ఉంది కాబట్టి అన్ని ఎవిడెన్స్ బయటకు వస్తున్నాయి. సురేష్, సందీప్ రావు, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే భగీరథ్ సంబంధించి స్నేహితులకు సంబంధించి విచారణ చేపట్టారో ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అంటే ఎంతమంది స్నేహితులను విచారించారు, ఎంతమంది రికార్డు చేశారు, ప్రధానంగా ఇప్పుడు కూడా స్నేహితులను పిలుస్తున్నారు కదా, ఎంతమందిని పిలుస్తున్నారో అసలు ఏంటది? అంటే వాస్తవంగా ఆ రోజు మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఘటన జరిగినప్పుడు కూడా నిందితుడు భగీరథ్తో పాటు ఆయన మిత్రులు ఒక నలుగురు ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆ నలుగురితో పాటు భగీరథ్ 5 ఉన్నారు. ఇటు బాధితురాలు కూడా అప్పుడు అక్కడే సందర్భంలో ఉంది కాబట్టి 6 కూడా ఉన్నారు. మొత్తంగా ఈ నలుగురిని ఇవాళ రావాల్సిందిగా ఇక్కడికి పిలిపించారు. ఆ నలుగురు మరి కాసేపట్లో కూడా రాబోతున్నారు. 11 తర్వాత పిఎస్ లో హాజరు కావాల్సిందిగా 11 వరకు రావాల్సిందిగా కోరారు. వాళ్ళు మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. వాళ్ళను పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ రికార్డు కూడా అయింది. కానీ ఇప్పుడు భగీరథ్ ఏం చెప్తాడు, భగీరథ్ చెప్పింది వాస్తవమా, మరి వీళ్ళు చెప్పింది వాస్తవం? ఎందుకంటే నిందితుడు ఎలాగూ కూడా పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో వాళ్ళ స్నేహితులను ముందే ఉంచి నేరుగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్లు, సమాధానాలతో పాటు ఇటు భగీరథ్ చెప్పే అంశాలు కూడా టాలీ చేసి ఎవరిది నిజమని అక్కడే నిగ్గు తెల్చబోతున్నారు. ఇవన్నీ కూడా రికార్డు ఉండబోతోంది. దీన్ని రేపు సాయంత్రం 5 గంటలకు మెజిస్ట్రేట్ ముందు భగీరథ్ను హాజరుపరిచిన తర్వాత ఈ రికార్డు మొత్తం కూడా అక్కడ ప్రవేశపెడతారు. అయితే ఈ నలుగురు స్నేహితులుగా మనకు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఆ రోజు భగీరథ్తో పాటే ఆయన వాహనంలోనే మరో వాహనంలో కూడా వచ్చారు. దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా అక్కడ మొయినాబాద్ అరణ్య ఫామ్ హౌస్ నుంచి పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఆల్కహాల్ తీసుకోవడంతో పాటు ఏం జరిగింది, బాధిత మహిళని ఏ విధంగా వేధింపులకు పాల్పడడం జరిగింది అనేటువంటి అంశాలైతే కీలకంగా మారాయి. ఒకసారి మనం చూడొచ్చు, పేట్ బషీర్బాద్ పిఎస్ లోపల ఇన్వెస్టిగేషన్ అధికారుల టీం కూడా ఇప్పుడు అక్కడ ఉంది. వాళ్ళంతా కూడా భగీరథ్ నిందితుడు భగీరథ్ అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. ఇక్కడ నుంచి కాసేపట్లో అక్కడికి బాలనగర్ పిఎస్ స్థానికంగా 4 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కూకట్పల్లి డివిజన్ బాలనగర్ పిఎస్ డీసీపీ కార్యాలయానికి తరలించబోతున్నారు. అక్కడికి తరలించిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో ఇటు విచారణ పరంపర అయితే
కొనసాగబోతోంది. మొత్తంగా ఇవాళ రెండవ రోజు విచారణ మాత్రం అత్యంత కీలకమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిందితుడు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పకపోవడం ఒకటి, ఆధారాలు ధ్వంసం చేయడం ఒకటి. ఎందుకంటే ఆయన అరెస్టు మే 8న కేసు నమోదైంది. ఇదే పేట్ బషీర్బాద్ పిఎస్లో మే 16న అరెస్ట్ అయ్యారు. అప్పటి వరకు పరారులో ఉన్నాడు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన మొబైల్ స్వాధీనం చేసుకుంటే మొబైల్ మాత్రం ఇచ్చారు. అందులో డేటా మొత్తం తొలగించాడు. సిమ్ కార్డు మాత్రం తాను ఎక్కడో పెట్టి మర్చిపోయినటువంటి సమాధానం చెప్పాడు. అంటే ఆయన ఆధారాలు ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించి దానికి సంబంధించినటువంటి సిమ్ కార్డు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. డేటా మొత్తం కూడా రీట్రైవ్ చేస్తున్నారు. ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ అనేటువంటిది కీలకంగా మారింది. కారణం బాధిత మహిళ ఇప్పటికే సాంకేతిక ఆధారాలు అంటే స్నాప్చాట్ ద్వారా చాట్ చేసింది కావచ్చు, అలాగే వాట్సాప్ ద్వారా చేసినటువంటి మొత్తం డేటా కూడా స్క్రీన్ షాట్స్ పోలీసులకు అందజేసిన నేపథ్యంలో ఇవాళ విచారణ కీలకంగా మారబోతుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.